ఏలూరు జిల్లా వ్యాప్తంగా పట్టుబడ్డ గంజాయిని కాసేపట్లో దగ్ధం చేయనున్నారు పోలీసులు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా చేసిన వరుస సోదాల్లో 3,450 కేజీల గంజాయిని సీజ్ చేశారు. మొత్తం 58 కేసులు నమోదయ్యాయి. సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయి రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలను, డ్రగ్ పెడ్లర్స్ను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు పోలీసులు. ఏలూరు జిల్లాలో పట్టుబడ్డ గంజాయిని గుంటూరు జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో దగ్ధం చేస్తామని వెల్లడించారు ఎస్పీ శివప్రతాప్ కిషోర్. గంజాయి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామని, నిందితుల ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్న ఏలూరు ఎస్పీ శివప్రతాప్ కిషోర్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా మీదుగా అక్రమ రవాణా అయ్యేటటువంటి గంజాయి పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ చెకింగ్లు చేస్తూ భారీ ఎత్తున ఎప్పటికప్పుడు గంజాయిని పట్టుకుంటూ ఇక్కడ దీన్ని రవాణా చేసేటటువంటి వారి విషయంలో జిల్లా ఎస్పీ ఇక్కడ చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు ఎస్పీ ఉన్నారు. సార్, ఇప్పటి వరకు మొత్తం కూడా ఎన్ని కేసుల్లో ఎంతవరకు గంజాయి ఇప్పుడు మనం ఈ డిస్ట్రక్షన్కి సంబంధించి మనం ఒక 58 కేసుల్లో ఒక 3,400 కిలోల గంజాయిని మనం సెక్యూర్ చేసుకొని ఇన్వెంటరీ కంప్లీట్ చేసుకొని చట్ట ప్రకారం దాన్ని డిస్ట్రక్షన్కి పంపించడం జరుగుతుందండి. ఇప్పుడు అంటే ఎక్కువగా ఏ ఏరియా నుంచి మనకి ఎక్కువగా ఏ ప్రాంతంలో ఎక్కువగా ట్రేస్ అవుతుంది? మనకి ఈ గంజాయి అనేది మనం పట్టుకున్న కేసులు అన్నీ చూసుకుంటే జంగారెడ్డిగూడెంలో రీసెంట్గా మనం ఒక 300 పైన కిలోలు సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయినంతా మనం వెనకాల ట్రేస్ చేస్తున్నప్పుడు దీని ఆరిజిన్ ఎక్కడ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ఒడిశాకి బార్డర్ ఏరియా ఉంటుంది. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్ మల్కాన్గిరి కావచ్చు, మల్కాన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి ఆ బార్డర్లో పండుతున్న గంజాయిని మన ఎన్హెచ్ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఉంది కాబట్టి ఆ ఎన్హెచ్ రూట్ ద్వారా వాడుకొని ఇతర రాష్ట్రాలకి తరలించడం, మన రాష్ట్రంలో అమ్మడం లాంటి చర్యలు చేస్తున్నారు. మోస్ట్లీ ఈ ఒడిశా నుంచే వస్తుంది గంజాయి అంతా. సార్, అంటే ఇప్పుడు గంజాయి రవాణా చేసేవాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా రకరకాలుగా అంటే బైక్స్ మీద, కార్లలో వాళ్ళు రూట్స్ మార్చుతూనే ఉన్నారు. సో అది మీకు ట్రేస్ చేయడం అనేది ఏదైనా సవాల్గా కూడా ఒక మారేటటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ స్మగ్లర్స్ అనేవాళ్ళు వాళ్ళ పై ఎత్తులు మారుస్తూ ఉంటారు రెగ్యులర్గా. పోలీస్ కూడా అప్ టు డేట్ ఉంటారు. ఈ గంజాయి మీద కూడా మనము టెక్నాలజీ పరంగా రకరకాల దృష్టి పెట్టున్నాము. చాలా వరకు ఏఎన్పిఆర్ కెమెరాస్ పెట్టున్నాము. మీరు కూడా చూస్తే రీసెంట్గా డ్రోన్స్ వినియోగించి కూడా ఎక్కడెక్కడ అవుట్స్కట్స్లో గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు. మనకి స్మగ్లర్స్ కంటే ఎక్కువ ప్రమాదం ఎవరంటే మనకి లోకల్గా విద్యార్థులకి వీళ్ళకి అందించే పెడ్లర్స్. వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్లో గంజాయి దొరకచ్చు, కానీ వాళ్ళు ఆ గంజాయిని డైరెక్ట్గా యువతకు అందించగలిగే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మీద కూడా డ్రోన్ సాంకేతిక సహాయంతో మనము నైట్ డ్రోన్స్ ఉన్నాయి, నైట్ విజన్లో గుంపు కూడిన వాళ్ళ దగ్గర చెక్ చేసినప్పుడు మనకి చాలా కేసెస్ అట్లాంటివి ఆల్మోస్ట్ ఒక 3 కేసుల్లో మనం అలాంటివి ఒక 10-15 మందిని గుర్తించి వాళ్ళ ద్వారా పెడ్లర్లను పట్టుకొని మనము వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భం కూడా ఉంది. గంజాయి రవాణా చేసే వాళ్ళకంటే కూడా ఎక్కువగా విద్యార్థులకు అందించేటటువంటి తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి విద్యార్థులకు అందించేటటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరంగా మారారని వాళ్ళందరికీ ఇప్పటికే వాళ్ళందరినీ గుర్తించేటటువంటి విషయంలో చాలా యాక్టివ్గా ఏలూరు పోలీసు పనిచేస్తున్నారని, అలాగే రిపీటెడ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గంజాయిని తరలించడంలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళందరినీ గుర్తించి జిల్లాలో ఎక్కడా కూడా గంజాయి అనే మాట లేకుండా చేసేటటువందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిశ్రమాస్తో మల్లికార్జున్, ఏలూరు నుంచి.